ట్రీ బేస్డ్ మోడల్ అంటే ఏందో చూసాము. అది ఎలా వర్క్ చేస్తదనేది చూసాం. సో, ఇప్పుడు ఈ వీడియోలో ఏందంటే, అందులో ఏమేమి అల్గోరిథమ్స్ ఉన్నాయనేది చూద్దాం. సో, అందులో డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్, గ్రేడియంట్ బూస్టింగ్. డెసిషన్ ట్రీ అనేది బేసిక్ వర్షన్. అది చాలా సింపుల్‌గా ఉంటది. ఈజీగా ఉంటుంది అండర్‌స్టాండ్ చేసుకునేదానికి. బట్ అందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏందంటే, ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇందులో ఏందంటే డేటా అనేది బ్రాంచెస్‌గా స్ప్లిట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ స్ప్లిట్ ఉంటుంది. అదే రాండమ్ ఫారెస్ట్‌లో కలెక్షన్ ఆఫ్ మెనీ ట్రీస్ ఉంటాయి. అన్ని ట్రీస్‌ని కలిపి యావరేజ్ రిజల్ట్స్ అనేది తీసుకుంటుంది. ఇందులో ఓవర్ ఫిట్టింగ్ అనేది రెడ్యూస్ చేస్తాం. డెసిషన్ ట్రీతో కంపేర్ చేస్తే కొంచెం అక్యురేట్. ఇందులో ఏందంటే చాలా ట్రీస్ ఉంటాయి కదా! అవి ఈచ్ ట్రీ ఒక్కొక్క ఓట్ చేస్తుంది. అందులో మెజారిటీ ఏది ఉంటే అది తీసుకుంటుంది. ప్రిడిక్ట్ చేస్తుంది. సో, గ్రేడియంట్ బూస్టింగ్‌లో ఏందంటే, ఒక్కొక్క ట్రీ తర్వాత ఇంకో ట్రీ బిల్డ్ చేస్తది. ప్రీవియస్ దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయనుకో అయి ఫిక్స్ చేసుకొని నెక్స్ట్‌ది చేస్తుంది. సో, అందుకని ఇది చాలా పవర్‌ఫుల్, అక్యురేట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఏజీ ఇన్‌కమ్ ఉంది. ఇన్‌కమ్ లోగా ఉంటే ఏజ్ బట్టి మనం డేటా అనేది స్ప్లిట్ చేస్తుంది డెసిషన్ ట్రీ. రాండమ్ ఫారెస్ట్‌లో మల్టిపుల్ స్ప్లిట్స్ చేస్తుంది. అదే గ్రేడియంట్ బూస్టింగ్‌లో ఒక ట్రీ చేస్తుంది. అందులో ఏదైనా తప్పు ఉంటే నెక్స్ట్ దాంట్లో కరెక్ట్ చేసుకొని నెక్స్ట్‌వి బిల్డ్ చేసుకుంటుంది. సో, ఇది డిఫరెన్స్. థాంక్ యూ.